కూర్చో అట్లా కూర్చో. ఎందుకు తీస్తున్నావు మళ్ళా? ఆ ఫోటోలతోటి ఎడిటింగ్ చేసి వెబ్సైట్ లో పెడతా. అంటే చాలా బాగున్నావు నువ్వు, చాలా చాలా బాగున్నావు. బ్రో ఇంద్రాన్ని ముద్దగా వచ్చదా బ్రో? అతను ఫోటో షూట్ పిలిచి సో హలో గైస్, మీరు ఏమన్నా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తారా? అంటే యూట్యూబ్ ఛానల్ మీకు ఏమన్నా ఉందా? దానికి ఎడిటింగ్ ప్రాబ్లం వచ్చి ఏమన్నా ఆపేసారా? లేదా ఎడిటింగ్కు చాలా ఇబ్బంది అవుతుందా? మీకు ఎడిటింగ్కు పెట్టుకోలేనంత బడ్జెట్, అంటే మీ బడ్జెట్లో ఎడిటింగ్ కావట్లేదా? సో నేను మీ బడ్జెట్లో మీ వీడియోస్ ఎడిటింగ్ చేసి ఇవ్వగలుగుతా. అంతేకాకుండా మీ ఛానల్స్ కానీ, మీకు థంబ్నెయిల్స్ కానీ, మీ ఛానల్ మెయింటెనెన్స్ కానీ ప్రతి ఒక్కటి నేను చూసుకోగలుగుతా. ఎడిటింగ్ సపోర్టే కాదు, మిమ్మల్ని నా సొంత టీం లాగా నేను ట్రీట్ చేస్తా. మీకు ఎలాంటి అవసరం ఉన్న ఎడిటింగ్ పర్పస్ ప్లీజ్ కాల్ చేయండి. మస్తున్నావు తెలుసా? అనసూర్యలా ఉన్నావు. ఎందుకు తీస్తున్నావు? పెట్టు, మంచి అవకాశాలు వస్తే నేను ఉన్నా కదా నీకు. అది తిరుగు, అలాగే ఉండు. తీసేనా? ఉండండి, తీసేకు. హీరోనిగా ఉన్నావు తెలుసా? తర్వాత పట్టించుకోలే, మాకు అవకాశాలు రాగానే. అదేం లేదండి, అంతే. చేతి అలాగే పెట్టు, పని చేయ. అదో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు పెట్టించు. ఏంటండి ఊకే బట్ మొత్తం పెయింట్ ఇస్తారు. కూర్చో అట్లా కూర్చో. ఎందుకు తీస్తున్నావు మళ్ళా? గని గారు నా ముఖానికి లైట్ కొడుతుందండి. లైట్ కొడుతుందా? నీకు లైట్ ఏంది? ఏదంటే అది చేస్తా. ఆగు. అవును, లైట్ కొడుతుంది కదా. సెట్ అయితే లేదు. సరే, దీన్ని పక్కన పెట్టేద్దామా? కొంచెం పద్ధతిగా ఫోటోలు తీయచ్చు కదండి. ఒక 2 నిమిషాలు ఫోటో కొంచెం పద్ధతి. ఫోన్ జస్ట్ టైం చూస్తున్నాను. ఏం లేదు, టైం చూస్తున్నాండి. టైం చూస్తున్నా, 2 నిమిషాలు అండి, టైం చూస్తున్నా. మళ్ళీ ఏమన్నా సరే సారీ పర్లేదండి, సారీ. కాదండి, కొంచెం పద్ధతిగా ఫోటోస్ తీయచ్చు కదండి. ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అర్థమైతే లేదో నాకు తెలుస్తా లేదు. ఎందుకు అది చంప వస్తుందా? పర్లేదు, నేను తీసుకుంటా. నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. సరే అదే చూసాను. చెప్పు, ఇంకేం కాదండి, కొంచెం పద్ధతిగా తీయచ్చు కదండి. ఇది ఎందుకు ఊకే ఆడ పెడుతున్నావు? కొంచెం ఫొటోస్ పద్ధతిగా తీయచ్చు కదా. పద్ధతిగా? సరే, పద్ధతిగా తీస్తాను. నీకు ఎట్లా కావాలంటే అట్లా తీస్తాను, సరేనా? సరే, ఇంకా తిన్నావా? నీకు చెప్తున్నా కదా, నేనున్నా. నీకు లైఫ్ సెట్ చేస్తే బాధ్యత నాది. నేను చాలా మందికి లైఫ్ సెట్ చేస్తాను, నీకు చేయడం నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు తెలుసా? నువ్వు అర్థం చేసుకుంటున్నావో అర్థం చేసుకుంటలేవో నాకు అర్థమైతే లేదు. నీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. అర్థమవుతుందా అర్థం కాదా? నేను రీసెంట్గా 1 వీక్ బ్యాక్ వచ్చిన పల్లెటూరు నుంచి. నేను అంత చదువుకోలేను కూడా, మొత్తం తెలుగు మీడియం. సరే ఇప్పుడు
ఆకలి వేసిన వాళ్ళు బయటికి పోయి అన్నం తింటాడు. నీకు ఆకలి వేసింది, నువ్వు బయటికి పోయి అన్నం తీసుకొని తింటావు. నాకు ఆకలి వేస్తుంది, అది నీకు అర్థమవుతుందా నా బాధ? అంటే నాకు అర్థం కావట్లేదండి. సరే కానీ జరుగు, ఎందుకు? నేనున్నా కదా, నేను చాలా మంది అమ్మాయిలకు లైఫ్ సెట్ చేసిన. నీకు ఫోటోషూట్ కావాలా, సినిమా అవకాశాలు కావాలా, నాకు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద హీరోలు అందరు తెలుసు. నీకు వ్యక్తిని ఇట్లా చిట్కేసే లోపల నీకు హీరోని స్టార్ట్ చేస్తాను. నేను చాలా మందికి చేసిన, నీకు ఎందుకు అర్థమైతే లేదు నేను చెప్తుంటే? ఎందుకు చేది ఇప్పుడు నాకు పెద్ద పెద్ద హీరోలు తెలుసు. మళ్ళా ఎందుకు జరుగుతున్నావు? జరుగు. ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద మంది తెలుసు. ఒక 100 మంది దాకా నేను మంచిగా చేసిన, ఇంట్రో చేసిన అమ్మాయిలని ఇట్లానే ఫోటో షూట్ చేసి అవకాశాల కోసం చేసిన. చేస్తే వాళ్ళందరూ ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నారు, మన పేరు నిలబెట్టుకున్నారు. అలాగే నేను కూడా నీ పేరు నిలబెడతా. నీ మీద ఒట్టు, కొనలే నా మీద ఒట్టు. అదే ఇప్పుడు ఆకలి వేసినాడు బయటికి పోయి అన్నం తింటాడు. ఇప్పుడు నీకు ఆకలి వేసింది అనుకో, నువ్వు బయటికి పోయి అన్నం తింటావు. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది అనుకో, నేను ఎడవి తినాలి? చెప్పు, చెప్పురా బుజ్జి, చెప్పు. నీకు అర్థమవుతుందా? ఊరికి వెళ్ళి ఇప్పుడే వచ్చినావు అంటున్నావు. కమిట్మెంట్ అంటే ఏమో తెలియదు. అరే సరే సరే సరే, ఓకే ఓకే సరే ఉందా, నేను కొంచెం సేపు. ఇప్పుడు నీకు ఫోటోషూట్ కావాలా? ఫోటోషూట్ కావాలి. సరే నువ్వు టెన్షన్ తీసుకుని ఇస్తాను. సరే సరే సరే, నీకు మంచి హీరోయిన్ అవకాశం ఇప్పిస్తాను. నేను ఇప్పిస్తాను అంటున్నావు కదా, మంచి అవకాశాలు ఇప్పిస్తాను. నీకు సినిమా కష్టాలు కావాలంటే నువ్వు ఎంత కష్టపడుతున్నా లేవా? ఇప్పుడు నువ్వు సినిమాలో పోవాలంటే ఇక్కడికి వచ్చి నన్ను పిలిపించి ఫోటో తీయాలి. సరే 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 సరే, ఇప్పుడు నీకు సినిమా అవకాశాలు కావాలంటే మరి నా బాధ అర్థం చేసుకో. ఎందుకు అర్థం చేసుకుంటా లేవు? నేను ఏం చెప్తే అది. ఇప్పుడు ఫోటో షూట్లు అంటే ఇవన్నీ చూపించాలి. ఇది విన్నావా? నువ్వు ఊరికే ఇట్లా తీసుకుంటే ఇట్లా చేస్తున్నావు, నాకు అర్థం కాదు. అంటే ఫోటో షూట్ తీసేవాడు బాధ్యత. వద్దు వద్దు అంటే ఏం వద్దు కాదు. ఇన్ని ఫోటోలు తీసిన తర్వాత ఇప్పుడు వద్దు వద్దు అంటున్నావు. ఎందుకు వద్దు? ఇప్పుడు నీ తీసిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి తెలుసా? ఆ ఫోటోలతో నేనేమేమి చేయొచ్చు తెలుసా? ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ఆ ఫోటోలతోటి ఎడిటింగ్ చేసి పాన్ వెబ్సైట్ లో పెడతా. అమ్మ దీనికి అది కూడా తెలియదా? అంటే ఇద్దరు శోభనం రోజు చేసుకుంటారు కదా పెళ్లి రోజు, అలాంటి ఒక వెబ్సైట్ ఉంటది. ఆ వెబ్సైట్ లో నీ ఫోటోలు పెడతా, మొత్తం నగ్నంగా బట్టలు లేకుండా పెడతా. నీ ఊరు వాళ్ళు చూస్తారు ఫోన్ లో. ఏం చేయాలని నేను అడిగి నాకు ఇవ్వాలి. నాతో అనుకో. అవును, ఇప్పటిదాకా నీకు అర్థం కాలేదు నీకు? ఆగా కూర్చో. నాకు కావాలంటే ఏదో ఇంత ఫోన్లే అర్థం కాదని కామ్ గా ఉంటే నువ్వు ఇది చేస్తున్నాయి నాతో అనుకో. ఇప్పుడు నువ్వు లేదు, నాకు కావాలి. నాకు చాలా బాగున్నావు నువ్వు, చాలా చాలా బాగున్నావు నువ్వు. ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? పక్క రూమ్ లో ఏం కావాలి నీకు? ఏం కావాలరా నీకు? దేనికి వచ్చినావు వీడికి? ఆ పిల్లని కూడా తీసుకొచ్చిన. ఆ పిల్లని అమ్మాయి ఏం కావాలి నీకు? ఫోటోషూట్ ఏం కావాలి? ఫోటోషూట్ కావాలా? తను ఫోటోషూట్ కోసం ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసా ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి ఎవరు తెలియదా? ఈ అమ్మాయి ఎవరు తెలియదా? ఈ అమ్మాయి ఎవరో తెలియదా? ఆయన తమాషా చెప్తున్నావరా? ఫోటోషూట్ కోసం. ఏం ఫోటోషూట్? ఏం ఫోటోషూట్? కెమెరా
కెమెరా ఎందుకు కెమెరా ఎందుకు వచ్చింది కెమెరా వాళ్ళ దగ్గర అర్థమవుతుందా ఇది నువ్వు ఫోటో షూట్ పిలిచినావు కదా ఇంకో చీర చినిగిపోయింది షో కాంట కూడా పోయింది అంత వీకేషన్ నేను ఫస్ట్ వదులు కెమెరా వదులు బ్రో ఇంద్రాన్ని ముద్దలక వచ్చదా బ్రో అతను ఫోటో షూట్ పిలిచిన ఫోటో షూట్ పిలిచినప్పుడు ఫోటో షూట్ చేయాలి ఫోటో షూట్ చేసినావు రా నువ్వు ఏం ఫోటో షూట్ చేసినావు ఇక్కడ ఫోటోగ్రాఫర్ నువ్వు ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ తీ అద్దాలి టోపీ ఏం తమాషాలు తింటున్నావు అరవయా తనే పిలిచింది బ్రో అమ్మాయి ఎవరు తెలియదా నీకు ఎందుకు పిలిచినావు తెలుసా నీకు అవకాశం కోసం వచ్చింది ఏం చేసినావు ఈ అమ్మాయితో ఏం చేసినావు ఇచ్చిన ఫోటో లే ఈ అమ్మాయితో ఏం చేసినావు ఏం చేస్తే ఫోటో తీసిండు అంతేనా కమిట్మెంట్ తీసుకొని నీకు మంచి అబద్ధం ఆడుతుంటాను కమిట్మెంట్ తీసుకోలేను నీకు వాట్సాప్ లో ఏం మెసేజ్ పంపించినా ఆమెకు లేవనుకున్నావు ఆమెకి ప్రూఫ్ లేవనుకున్నావా అది నాది ఈ రాగా తీసిండు బ్రో ఫోటో షూట్ అంటే అట్లా తీస్తారు కదా ఏంది ఫోటోస్ అవి నావే ఏంది ఇది ఏం ఫోటో షూట్ చేస్తున్నావు ఫోటో షూట్ అంటే అట్లా ఏం ఫోటో షూట్ దేనికి తీస్తున్నావు నువ్వు ఫోటో షూట్ బాండ్ వీడియోస్ కి తీస్తున్నావు నువ్వు ఫోటో షూట్ ఆమెకి ఎట్లా పెడతావు క్రోమ్ లో పెట్టరా నువ్వు క్రోమ్ లో చెప్పలేదు బ్రో పెట్టు నువ్వు క్రోమ్ లో పెట్టు నేను చూస్తాను ఎట్లా పెడతావు మాట్లాడో చూతేగా మొత్తం రికార్డింగ్ ఉంది నేను పిచ్చి పోగలమై పిలుస్తున్నాం అనుకున్నావా అది ఖరాబ్ అయింది అనుకున్నాను కెమెరా కూడా రికార్డ్ అయింది అప్పటి నుంచి కెమెరా ఎందుకు పెట్టావు ఫస్ట్ ఇక్కడ ఎంతమంది ముఖం చూపి నీ గుద్ద వలుగుతుంది ఈ రోజు ముఖం చూపి బ్రో కెమెరా ఎందుకు పెట్టినా బ్రో నువ్వు పిలిచి నాకు నువ్వు ఎట్లా పోతావు చూస్తాను నువ్వు ఎట్లా పోతావు నువ్వు ఎట్లా పోతావు చూస్తాను ఫస్ట్ నువ్వు ఎట్లా పోతావు చూస్తాను చెప్పు ఎంతమంది చేసినావు చెప్పు ఫస్ట్ నువ్వు ఎంతమంది చేసినావు చెప్పు ఫస్ట్ ఎంతమంది చేసినావు ఎవరికి చేయలేదు తను వచ్చింది సరే ఫోటో షూట్ చేసి ఇచ్చేసి ఏం చేసినావు నువ్వు అమ్మాయితోని ఏం చేయలేదు నేను ఏం చేయలేదు అమ్మ నీకు ఏం చేయలేదా ఏం చేసినా ఏం చేయలేదు ఛాన్స్ ఇస్తానని చెప్పి నన్ను కమిట్మెంట్ తీసుకోలేదా తీసుకోలేక అసలు ఫోన్ అయినా లిఫ్ట్ చేసినా అవకాశం ఏమన్నా నేను అడిగాను నువ్వు చెప్పావు ఏ వెబ్సైట్ లో పెడతావు నా వీడియోలు యూట్యూబ్ లో పెడతాం అనుకుంటున్నావు వీడియోలు అనలే భయ్యా ఆమె తెలుసా నీకు తెలీదు తెలియదు కాబట్టి నువ్వు వచ్చి స్టడీ చేస్తున్నావు తెలుసు రాకపోతున్నాను తెలివి లేదా ఇలాంటి పిచ్చకుండా మాడుకోతుంది నువ్వు ఫోటోగ్రాఫర్ ఫోటో షూట్ చేస్తాను ఏమైంది అసలు చెప్పు ఫస్ట్ నుంచి అక్క ఫ్రీగా ఫోటో షూట్ చేస్తాననేసి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది అన్ని చూసాను ఇతను ఇన్స్టాగ్రామ్ లో ఫోటో కుట్టి చంపేస్తా ఇన్ని అర్థమవుతుందా నువ్వు బయటికి ఎట్లా వెళ్తావు చూస్తా నీ గుద్ద వల్ల ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యిండు నేను ఫోటోస్ నువ్వు మెసేజ్ చేసినావు వాడికి ఇన్స్టాగ్రామ్ నువ్వు చేసినావు ఆయననే మెసేజ్ చేసిండు ఏమని మెసేజ్ చేసిండు నేను ఫ్రీగా ఫోటో షూట్ చేస్తాను ఫోటోస్ అరే నువ్వు లేచినావు అనుకో మంచిగా చెప్తున్నా నెత్తి వాళ్ళ అర్థమవుతుందా పిలిచింది ఎవరు బ్రో మాట్లాడుతున్నాం కదా ఫ్రీగా ఫోటోస్ షూట్ చేస్తాను అని చెప్పారు ఎందుకు చేశారు నేను ఇట్లాంటివన్నీ తీయించుకుని నన్ను నమ్మండి నిజంగానే నేను ఒక ఆఫర్ కోసం ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నాను మీ ఫోన్
ఒక అమ్మాయి ఇలా వచ్చి అబద్ధాలు చెప్తుందా? సరే నేను సరే ఫ్రీగా ఫోటోషూట్ చేస్తాను కదా, ఫోటోలు తీసి ఇచ్చి పంపిస్తా. అనవసరంగా నాటకాలు పట్టాము స్టేషన్ లో కూర్చో. నీ కెమెరా దొరకదు, నీ ఫోటోలు దొరకవు, మొత్తం పిఎస్కి తెగేస్తావు. మూసుకొని కూర్చో. చెప్పమ్మా. సరే అనేసి ఒక రోజు ఫోటోషూట్ పెట్టుకుందాం అన్నాడు. అయితే ఎవరు ఉండకూడదు, నువ్వు ఒకటే ఉండాలి అన్నాడు. ఎవరు ఉండకూడదు, ఎలా ఉంటారు కదా, నేను ఒకటే, నాకు భయం అవుతుంది అన్నాడు. ఏం ప్రాబ్లం లేదు, నేను అలా నన్ను నమ్మండి, ఒకసారి మీకే అర్థమవుతుంది కదా అన్నారు. సరేలే అని ఫోటోషూట్ చేయించుకున్నా. సరే బాగా తీసాడు, బాగా వచ్చింది. సరే 1 వీక్ అలా అయిపోయింది. తర్వాత ఇంకొకసారి చెప్పాడు, ఫిలిం ఇండస్ట్రీలో నాకు అందరూ తెలుసు, డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ నేను ఒక ఛాన్స్ ఇప్పిస్తాను, వాళ్ళు ఇట్లా బోర్డ్ వీడియోస్ అన్ని స్టైల్ గా మోడల్స్ గా ఉండాలి. వదిలేనా నా కెమెరా ఏమవుతా తీసుకో. నా కెమెరా ఏమవుతుంది బ్రో, నేను వెళ్ళిపోతాను. కొట్టి కొట్టి చంపుతా నేను ఏడికని వెళ్తే. సరే 1 వీక్ తర్వాత ఇట్లా నీకు ఇట్లా అవకాశం ఉంటుంది, నేను మాట్లాడి నువ్వు కెమెరా ముంగడి చెప్పు. మనం ఇక్కడ సెట్ రాను ఏమన్నా సార్ కెమెరా ముంగడి సెట్ చేశాను. సరే సెట్ చేశాను కదా, ఇది ఒక అవకాశం అనుకుంటా. సరే ఇంట్రెస్ట్ లేదు అనేసి అదే ఫోటోగ్రాఫర్స్ ఇట్లా మామూలు స్టిల్స్ కోసం చెప్తుంటారు, ఇలా టచ్ చేస్తుంటే ఇక్కడ ఇక్కడ అంతా ఇట్లా అంతా టచ్ చేస్తున్నాడు. నాకు వద్దు అలా అని చెప్పాను. ఈ ఫోటోషూట్ వద్దు, ఏమొద్దు, నాకు ఏం ఛాన్స్ వద్దు. తర్వాత ఇట్లా టచ్ చేయడం బట్టి అతనికి ఫీలింగ్స్ వచ్చి నాకు కమిట్మెంట్ ఇవ్వు అని అడిగేసాడు. నేను నీకు ఎలా అయినా కూడా ఇప్పిస్తాను, ఒక ఛాన్స్, మంచి రోల్, మంచి క్యారెక్టర్. నువ్వు ఇచ్చినావా? నేను ఇవ్వలేదు, ఒప్పుకోలేదు నాకు అనేసి. సరే ఈ 1 వీక్ ఇట్లా పరిచయం ఉంది కదా అనేసి నన్ను బలవంతంగా ఒప్పించేలా చేసాడు. సరే ఛాన్స్ వస్తుంది కదా, పోతే పోనీ, ఒక కమిట్మెంట్ ఎవరికేం తెలుస్తుంది, నమ్మేసినాను. నువ్వు కమిట్మెంట్ ఇస్తేనే నీకు ఏమన్నా ఛాన్స్ ఇస్తారా? నీకు అంతా తెలివి లేదా నీకు? నువ్వు మెసేజ్ చేసుడు కూడా ఏమి నాకు అన్న ముంగటికి వచ్చి చెప్పాను. నేను డైరెక్ట్ నేను మీకు ఏమన్నా సరే కాల్లో మెసేజ్లో చెప్తాను. అయితే నేను ఏమన్నా వాడిని పట్టుకున్నాక వాడు ఒకవేళ అట్లా చెయ్యకుంటే మేము నేను పిలిపిస్తాం. వాడు ఎట్లా ఏం చేస్తాడో మనకు తెలియదు. ఒకవేళ వాడు అట్లాంటి వాడు కాకపోతే ఇప్పుడు తెలిసి కడుపు ఛాన్స్ అంటే ఛాన్స్ ఏం సినిమాలో చచ్చిపోతావా? ఎంత టాలెంట్ ఉంటే ఎవరైనా సొంతంగా తీసుకుంటారు. నీకు ఎవరు కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి. అంటే నీ పెయ్యి అమ్ముకొని నీకు ఛాన్సులు కావాలి. రేపు నాడు ఇంకేమిటి కావాలంటే ఇచ్చేస్తావు, ఏదంటే అది. కమిట్మెంట్ తీసుకున్నాక ఇంకా అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు అవసరం అయిపోయింది. అమ్మ చూతియాగా ఎంతమంది చేసినావు? ముందు మూసుకుని ఫస్ట్ ఏంది నాటకాలు ఇస్తున్నావా? అందరు కూడా చేసినట్టు మా కూడా చేద్దామనుకుంటున్నావు. బయట నుంచి తాళం వేసారు. బయట నుంచి తాళం వేసారు. పోలీసు వాళ్ళు వచ్చేదాకా నువ్వు ఇన్నే కూర్చుంటావు. బయట ఎవరు లేరనుకుంటావు నేను పట్టుకోని. ఇలా ఒక్కల అలా ఆమె ఫోటోలే ఉన్నాయా? ఇంకొకరి అని ఉన్నాయా? చూద్దాం ఆగు, ఒక్క నిమిషం బాగు. చూపించిన ఉన్నాయి. తర్వాత ఏమని బ్లాక్ మెయిల్ చేసిండు. తర్వాత నువ్వు ఇట్లా గిన్నె నాకు ఫోన్ చేసి సతాయించినావంటే ఈమెతోని దింపిన ఫోటోస్ చూడండి. డ్రెస్ లేకుండా పెట్టేస్తాను. ఏంది ఫోటోస్? పబ్లిసిటీ అయిపోతావు, నువ్వే గలీజ్ అవుతావు, చూసుకోవాలి. ఇక్కడ ఏమనుకోని ఫోటో తీసిండు? క్రోమ్ లో పెడతాడంట. పెట్టు మేము నిన్ను పెడతాం క్రోమ్ లాగా. నీతో తీస్తాం ఇప్పుడు మేము బ్లూ ఫిల్మ్. అక్కడ ఎట్లా చెప్తాడు తెలుసా వీడు? అదేంటి, కొంచెం కెమెరా జూమ్ చేసుకోరా. ఎట్లా చెప్తాడు తెలుసా? నీ ఓకే కోపం వచ్చి ఇంకో ఈడ బ్లడ్ కూడా వచ్చింది. మొత్తం ఇది అంతా పట్టుకుంటున్నా ఆటోమేటిక్ గా, పర్మిషన్ లేకుండా కెమెరాలో రికార్డ్ అయింది. ఫోటోలేనా ఇవి? చూడు
ఈ పిల్ల ఫోటో డిలీట్ చేయాలి. ఫోటో కాదు అది ఉంచుకో. కెమెరా ఉంచువా? కెమెరా ఉంచుతాము, ఫిర్ కార్డు తీసుకున్నాము. కెమెరా మా దగ్గర ఏం పెట్టాము, స్టేషన్ లో పెడతాము. మెమరీ కార్డు తీసి వాళ్ళకి మెమరీ కార్డు తీసి ఒక కాపీ మన దాంట్లో కాపీ చేయి. లేదు మెమరీ కార్డు మనం పెట్టేసుకుందాం, కాపీ చేయి. ఇప్పుడు వాడు స్టేషన్ పోయి నాకు అది కావాలి ఇది కావాలి కెమెరా ఇగో నీ కెమెరా ఏమన్నా ఉంటే పిఎస్కి వచ్చి తీసుకోవాలి. నన్ను ఏమంటుండు, నేను మ్యూట్ ఫోటోలు పెడతాడంట. బ్లూ ఎట్లా ముట్టుకుడు ఉంది తెలుసా వాడు వెనుక. మనం ఇలా ఎన్ని కొట్టినా ఏం చేసినా కానీ సరే ఏం చేసినా సరే మనకి ఎట్లా వద్దంట వాడు. ఇంకా యూట్యూబ్ రెస్ట్రిక్ట్ చేసేస్తాది. నడు దా పిఎస్ పంపా. ఏయ్ లవ్ నువ్వు పిఎస్కి నడు. ప్లీజ్ వెళ్ళిపోతా నేను. ఏం వదిలేయాలి? నువ్వు చేసుడు కరెక్టా? నువ్వు చేసుడు కరెక్టా? ఇది ఎంత మందితో చేసినావు? నీ పెళ్ళయిందా? ముఖం దాపెట్టుకోకు. ఏయ్ ముఖం దాపెట్టుకోకు. పెళ్ళయిందా? కాలేదు. ఎంత ముఖం దాపెట్టుకున్నావు అనుకో అనవసరంగా ఇప్పుడు ఆ వీడియో కూడా పబ్లిసిటీ చేస్తా. మంచి తనాన చెప్పినావు అనుకో వీడియో చెయ్య రెండు తిట్టి పంపిస్తా. సరే ఇంకోసారి చేతి కిందికెయ్యి. నేను ఏమన్నా చేతి కిందికే అన్నానా? ఏమన్నా చెప్పింది నేనన్నా ఏమన్నా? నీకు ఎన్ని రోజుల నుంచి పరిచయం? 2-3 months అయిపోతుంది. నీ ఒక్కదాంతోనే వేసినా ఇంకొకరితో నన్ను వేసిన. నేను వేరే వాళ్ళకి అనుకున్నాను, ఇంకొకరితో కూడా ఇలా చేస్తుంటే ఆ అమ్మాయికి చెప్పాను. ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళిపోయింది. ఓహో ఇట్లా చేస్తున్నారా అనేసి ఆ అమ్మాయి కూడా నమ్మేసింది ఈ మాటలకి. నీకు ఏ డ్రెస్ మీద ఫోటోషూట్ చేసిండు? అది పబ్కి వెళ్తారు కదా చిన్న షార్ట్స్ అట్లా మాదిరిగా. ఆ డ్రెస్ నువ్వు తెచ్చుకున్నావా వీడు తెచ్చిందా? నన్ను అన్నీ తెచ్చుకోమన్నాను. నిన్నే తెచ్చుకోమన్నా. ఏందిరా ఎంతమంది చేసినవరా? రే చూతియాగా వదిలేండి మేడం. ఎంతమంది చేసినా మూసుకొని చెప్తావా పిలిపిమంటావా? లేదు ఎవరిని చేయలేదు నేను. మరి ఎందుకు ఆ పిల్లని అట్లా మోసం చేసినావు? ఛాన్స్ ఇప్పిస్తా అని ఎందుకు ఆ పిల్లని వాడుకున్నావు? బాగుందని సారీ మేడం. బాగుంది బాగుంది బాగుంటే వాడుకుంటావా? బాగుంటే వాడుకుంటావా? బాగుంటే వాడుకుంటావా? ఎంతమందిని చేసినా నీట్ గా పద్ధతిగా చెప్పినావు అనుకో నేను ఏమన్నా. ఎంతమందిని చేసిన తినే మేడం లాస్ట్ ఫస్ట్ తినే మేడం. లాస్ట్ ఎవరు లేరు తినే. లేదు మేడం ఇంకొకరు యూజ్ చేస్తున్నారు. లేదు తన అబద్ధాలు చెప్తున్నాను. ఈ లైట్లు ఇదంతా ఎందుకు పెట్టినావు? ఇదంతా ఇనే నా లైట్లు నీ లైట్లు ఇట్లా అన్ని తీసుకొని నేను తాగి ఇవన్నీ ఒకవేళ ఏడైందంటే తీసుకోలేదు. అవసరమే మన దగ్గర వీడియో ఉంది కదా మొత్తము. మొత్తం వీడియో ఉంది, CCTV ఉంది. వదిలేండి బ్రో, వదిలేనా ప్లీజ్. వదిలేండి మేడం ప్లీజ్ మేడం వదిలేండి మేడం. సరే బయటికి వెళ్ళి వెళ్తున్నావు కాపండి. సరే పోలీసు వాళ్ళని ఇటు పిలుస్తాం. మాకు ఫోన్ వదిలేనా ప్లీజ్. పోలీసు వాళ్ళని వదిలేనా? నేను ఇంకోసారి చెయ్యని చెప్తున్నా కదా. కూర్చో. పోలీసు వాళ్ళు కాల్ చేయక నా లైఫ్ నాకు పెళ్ళి చేస్తున్నాం. నీకు పెళ్ళి అయింది కానీ మళ్ళీ ఆ పిల్లకి ఏం మనిషి కాదు. ఆ పిల్ల ఆడపిల్ల కాదు. ఏ గుర్తు ఫస్ట్ నీ గుద్ద వాళ్ళు తెంపిస్తాం. వదిలేనా ప్లీజ్. కాలు మొక్తా కావాలంటే వదిలే. వదిలేనా? నేను ఇంకోసారి తప్పు చేయను అన్నా. దండం పెడతా అన్నా. వదిలే అన్నా. అరే మేడం వదిలేదు మేడం. మీ కాలు మొక్తా మేడం ప్లీజ్. కూర్చోరా. అరే మేడం ఒక పర్సన్ ఫోటోగ్రాఫర్ అంట సార్. ఒక్కసారి ఒక్క నిమిషం ఆగండి. నువ్వు మాట్లాడు. మేడం వద్దు మేడం ప్లీజ్. ఏం గొడవలేదు సార్. ఒక పర్సన్ ఫోటోగ్రాఫర్ అంట మా దగ్గరకు వచ్చిండు. ఇంతకుముందు ఏమైందంటే ఒక అమ్మాయికి కూడా ఫొటోస్ అవి ఇవి తీసి అందులో ఆ వెబ్సైట్ లో పెడతా పవన్ వెబ్సైట్ లో పెడతా అది ఇది అని బ్లాక్ మెయిల్ చేసి మీరు ఆఫీస్ సార్ అన్ని ప్రూఫ్స్
వద్దు మేడం, ప్లీజ్ చెప్పినా మేడం, లొకేషన్ వద్దు ఏడా? మేడం. సార్ మన లొకేషన్ తెలుసు కదా. నేను పోతా అన్నా. వాళ్ళు దింపియాలి నీ ఈరోజు. నీకు గట్టేలా ఉంది అన్న. నువ్వు పోయినావు అనుకో, అనవసరంగా వీడియో అంతా పెట్టి నీ ఇజ్జత్ తీస్తామన్నా. మూసుకొని ఇప్పుడు కూర్చో. పోలీసు ఎవడి అన్న వెళ్ళిపోయినాడు వాళ్ళే ఇడికి వస్తు వస్తారు ఈ మధ్యలో గమ్మున ఏమైనా దుంకడం చేయడం అలాంటివి వాళ్ళనే ఇడికి చేస్తారు. రమ్మా. కూర్చో. కూర్చో, ఫస్ట్ కూర్చో. భయ్యా వదిలే భయ్యా, ఎందుకు నాకు మరి, చర్య లేదు భయ్యా. కూర్చోని చెప్పు. లేదు, మీ ఇంట్లో నీకు అక్క చెల్లెలు ఉన్నారా? సారీ అమ్మా, నన్ను వదిలే. సారీ అంటే అయిపోతుందా? నన్ను వదిలే, సారీ. ఎలా? నా వల్ల కాదు. ఇప్పుడు వాళ్ళు వచ్చిరనుకో నాకు ఫ్యామిలీ మరి నా జీవితం మరి ఆ పిల్ల నా జీవితం జీవితం సారీ అని చెప్పిన కదా, వదిలే. సారీ అంటే అయిపోతుందా? వదిలే, ఇంకోసారి ఎవరిని ఇట్లా నేను ఎవరిని మోసం చేయను, ఎవరితో ఆడుకొని ఎవరి జీవితాలతో ఆడుకో. అసలు ఫోటోస్ ఇప్పటిదాకా ఆడుకున్నావా? దానికైతే శిక్ష పడాలి కదా ఇప్పటిదాకా చేస్తున్నా దానికైతే. నా పోలీసులు వద్దా నా నాకు మరి నేను ఇప్పుడు ఏమన్నా ఒకసారి చేస్తా ఆ వినాలి, పోలీసు అలా వాళ్ళతో మాట్లాడదాం, ఏం అబ్బాయి చేస్తాం ముద్ద. మరి? ఇలాంటి తప్పు ఇంకోసారి చెయ్యా. మరి ఆ పిల్లతో ఆడుకుంది ఏం చేస్తావు? అమ్మా, నన్ను క్షమించు. సరే, నిన్ను కూడా ఇప్పుడు స్టేషన్ లేచి క్షమించు అంటాం, ఓకేనా? అదే మేడం తప్పైంది, వదిలే. మరి ఆ పిల్లలు ఆడుకున్నావు కదా, ఛాన్స్ ఇప్పిస్తాని. ఇప్పుడే తెలిసి వచ్చింది నాకు, నీ తప్పు చేసినాను నేను. ఇంకోసారి చెయ్యను మేడం నాకు. ఎంతమందిని చేసినావు? వదిలేను మేడం. ఎట్లా చేస్తుంది తెలుసా? బ్లడ్ దారుణంగా చీర చింపేసిండు. కట్ చేసుకో మా కట్ పోలీసు చేసుకో. వాళ్ళు వచ్చినాక మాట్లాడదాం. కట్ చేసుకో.